గిన్నెకి ఎత్తుకరా పొక్కల గిట్ల వాడేవు. మరి నువ్వు ఎత్తుకోవచ్చు కదా, ఎత్తుకోవచ్చు ఎక్కువ అంటే. అయ్యో వాడుకో, నీ గురించే చెప్తున్నాగా. పడితే వాడు నాకేంద్రా. వాడు ఇంత తీసుకో. ఇంట్లో కాదురా, గోళంలో వైపో. ఇంకెన్ని పోయాయి గోళములా? ఈడికే 4 బిందెలు పోసిన. పడు బరువు అవుతుంది. ఎన్ని పోయాలంటవేంద్రా? నిండేదాకా పోయాలి. చేసుకుంటావు కదా బకెట్లు బకెట్లు స్నానాలు. నాడు పోషరాపో. నీ పోసుడు సలకుండా మోసి మోసి మానందరూ వస్తుంది. ఇది ఒక్కడే వస్తాను ఇక మళ్ళా పోయా. అగో పోయినట్టవేంద్రా, మరి ఇంకెవడు పోయాలి? నేను ఒక్కనే పోయానా? ఉంది కాక దాన్ని కూడా పోయమని. నేను ఒక్కనే తాగేది, ఒక్కనే స్నానం చేసేది ఉందా? అది ఏడుందిరా? పొద్దున్నే తయారై డ్యూటీకి పోలేదా? ఆమెనేమో మొగోళ్ళ లెక్క సినిమాలకు షికార్లకు డ్యూటీకి పంపి, నన్నేమో ఆడవాళ్ళ లెక్క ఇంటికాడ గిన్నెలు తోపి నీళ్ళు ఎత్తుకురమ్మను. అగో నిన్ను ఓంగ ఎవడొద్దన్నాడు రా? ఎటు తిరిగి ఇంట్లోనే వంతావు. నువ్వు మీ అయ్య నా మీ దొరుడు తప్ప ఇంకా దేనికి పనికిరారు. అగో మళ్ళీ ఈడ పెడతావేంద్రా? పోయి 4 బిందెలు తీసుకురా, అయిపోతుంది. చల్ నేను ఎత్తుకురా. ఆమెనేమో డ్యూటీ పంపిస్తాడట, నన్నేమో నీళ్ళు ఎత్తుకురమ్మంటాడట. నువ్వు ఎత్తుకురాబో. ఏందే చూస్తున్నావు? రేపో మాపో పెళ్ళి అవుతుంది, భయపడేది లేదుగా. ఏందిరా భయపడేది లేదు అని అంటున్నావు? పొద్దుకు 4 జతల బట్టలు ఇప్పుతావు, 4 గిన్నెలు తింటావు పందిలాగా. ఇప్పుడు నీళ్ళు తినంటున్నావు. పోరా నీళ్ళు లేపో. నేను ఒక్కడే తింటానా? అది తినదు అక్క. అగో మళ్ళీ దాన్ని అంటున్నావేంద్రా? అది తింటది, డ్యూటీకి పోతుంది. నువ్వేం బీకి వాడేస్తున్నావు ఇంటికాడుండి? నేను ఎత్తుకురాను. నాకు బయట 1,00,000 పనులు ఉంటాయి. నేను ఒక్కనే తింటానంట. 4 గిన్నెలు. అగో మళ్ళీ ఎత్తుకరా అంటవేంద్రా? నువ్వు ఎత్తుకరాకపోతే బట్టలు ఎట్లా విండాలి, గిన్నెలు ఎట్లా తోమాలి? ఎట్లా తోమన్నా? మన ఇంటి ముందడికే మోరి పోతాయిగా, అలాగే ఎత్తుకొచ్చి తోంపో. గిన్నెలు అన్ని మంచిగా తెల్ల తోము. ఏంద్రా బాడుకో, దాంతకెళ్ళి తీసుకొచ్చి తోమాలనా? నీకు రాత్రికి తిండి కూడా దాంతకెళ్ళి తీసుకొస్తది. నాకు ఏదైతే అన్నం అయితేనే కడుపు నిండుతుంది. ఓరే పిచ్చి బాడుకో, నువ్వు ఇంత పిచ్చోను ఉన్నవేంద్రా? ఇంకా నీకు రేపో మాపో పెళ్ళి అవుతుందంట. రేపో మాపోయింది, ఇదివరకే అయ్యేది ఉండే. నీ వల్లనే ఆగిపోయింది. నా వలన ఎందుకు అయిపోయిందిరా? నల్లి కొట్లాడా ఆయన నువ్వే వాటికే వాళ్ళతో అంత లొల్లైంది. నేనేమన్నారా? నువ్వు వాళ్ళతో వీళ్ళతో లొల్లు పెట్టుకోలే. అబ్బబ్బబ్బబ్బా ఎంత బదలాం చేస్తున్నావురా? అలా మీది పోయింది నువ్వు, గల్లలు పట్టుకున్నది నువ్వు, కుర్చీలు ఎత్తేసింది నువ్వు. మళ్ళీ నేను చేయబట్టుకే అంటవేంద్రా? బదనామైందే బదనాము. ఆయల్లా ఇల్లేంది, పతారేంది, కథ ఏంది, కార్ఖానా ఏందని మా అత్తగారిని ఇన్సల్ట్ చేసినావు. బంగారం అసంటి కొడుకురా నువ్వు. ఆ రోజేమో మా అవ్వ నానొద్దు అని చెప్పి వాళ్ళ మీదకి ఎగిరి నువ్వు, ఈ రోజేమో వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నాను. ఇన్సల్ట్ మరి లేకపోతే నువ్వు ఆయల్లా ఎటు పడితే అటు అన్న వాటికి పంచ పెట్టుకుని వేరు. వీళ్ళ అందరం కలిసి ఉందాం కదా. మా పిల్ల ఏం తెలియని పిల్ల, పుల్కాష్ పురుగు ఏడ్చుకుంటా వేయింది. అది పుల్కాష్ పురుగు కాదురా, అది గంప, గయ్యాలి గంప. ఆ రోజు చూసినావు కదా నా మీద ఎట్లేగా పడ్డది, దొంగ ముండ. ఉమ్మా మా అత్తగారిని తిడితే మంచిగా ఉండో చెప్తున్నా, తలకాయ వదలకూడదా? ఇంకా మళ్ళీ ఎవరిని ముండా గిన్నా అని తిడుతుంది. ఇంతవరకు నేనే తిట్టలే. ఏందిరా నెత్తి వల్ల కొడతావా? పలగొట్టు. అడ్డమైన వాళ్ళ గురించి నా నెత్తి వల్ల కొడతా అంటావు? అంత పెద్ద మొగోన్ పోయినవా నువ్వు? పలగొట్రా. మరి లేకపోతే ఏంది? పెళ్లి ఇడగొట్టింది కాక ఇష్టం ఉన్నట్టు తిడుతున్నావు వాళ్ళ నీళ్ళను. ఏందిరా నేను చేయబట్టి నీ పెళ్లి చెడిపోయింది. నేను చేయబట్టి నీ పెళ్లి చెడిపోయింది. నేను ఇప్పుడే పెద్ద మనుషుల దగ్గరకు పోయి మాట్లాడతా, నీ పెళ్లి చేస్తా. పెళ్లి చేసుడుతోనే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలి. పోతా, పోయి నా కష్టం నేను చేసుకుంటా. పోయి చూపి. పోయి ముందుగా అయితే నువ్వు పోయి మాట్లాడరా పో. సత్తి ఇదేనా లోపల ఇంట్లో పోతావు ఆగా. ఇదేనా బ్రో ఇల్లు? అమ్మతోటి 100% ఆగు. సత్తి నేను చెప్పేదా కాగతలేదా? తలుపులు తెరిచినా కానీ పిల్లగా పడతలేదు. ఎటు పోయినట్టుంది బ్రో. ఏవంతోటి ఏం బ్రో అలా మాట్లాడుతావు మా పిల్ల గురించి? అదే చెప్తున్నా మళ్ళా. బ్రో అవునా? అవును బ్రో. ఆ గొంత పొలదేనా? పొలదే బ్రో. కూర్చుతా. ఇగో ఇన్నే ఉంటే వాళ్ళ అమ్మాయికి ఆయనకు డౌట్ వస్తుంది. అటు ఇటు దిగుదాం పట్టు. తొక్కు బ్రో. తొక్కు అలా పోయి ఇలా వద్దాం పో. తొక్కు.
సత్తి పొద్దుగాలనే గిన్నెడు పులిహోర తిన్నా చూసు రాపు మొత్తం బయటకు వస్తుంది. బ్రో లవ్ గురించి నీకేం తెలుసు బ్రో సరే తీ, నేటి బచ్చాలే రేపటి లుచ్చాలు. ముసలోని అయితే కాదు నేను. ఊగో బ్రో ప్రేమించుకొని ఏడికొచ్చినావు? నీకోసం వచ్చిన. అవునా, నాకోసమా? ఎందుకు? మొన్న పెళ్లి చూపులలో నిన్ను చూసి చాలా డిస్టర్బ్ అయినా. ఎంతమంది చూసి డిస్టర్బ్ అవుతావు? లేదు గురు, గురు ఆగు. ఎందుకట్లా? జనంతా పానం బాగలేదు అందుకే. ఆగు బ్రో, బాగానే ఉంది బ్రో ప్రాణం. ఉంది కాడికి ఎండిపోతే నేను చూడాలనిపించింది అందుకే వచ్చిన. నన్ను చూడాలనిపించి వచ్చినావా? నీకు ఒకటి చెప్పాలా, నాకు కూడా నేను చూడాలనిపించింది. అనిపిస్తుంది ఎందుకు అనిపించేది? ఇద్దరు గట్టినే ఊరుగా. ఊగో బ్రో ప్రేమించుకొని ఇవాళ బయటకు వచ్చేదేమైనా ఉందా లేదా? లేదు, ఇంట్లోనే ఉంటది. పోతావా? వామ్మో, బయటకా? నాకు అసంటి అలవాటు లేవు. ఓ పోరి, అసొంటి అంటే ఎసొంటి? బ్రో ఏమనకు బ్రో. ఎసొంటి అవే బయట తిరుగుతాడు కూడా అటు ఇటు, అలాంటి అలవాటు లేదు. ఇక మాకు అదే అలవాటు కావచ్చు. ఏదో మాట్లాడదాని వస్తే ఏదో అంటుంది. బ్రో అమ్మాయికి అలవాటు లేదంట. అసలు అన్ని గిట్నే చెప్తారు, నీకేం తెలుసు? నడుపుదాం. బ్రో ఏ సత్తి, నీ వెనకాల ఉన్న ఎర్రంగా వేసుకున్న పిల్లవాడు ఉంటే నేను మాట్లాడా, నేను పోతా. ఆహో మాకేంది, పోతాను బెదిరిస్తున్నావు. బ్రో ప్లీజ్ బ్రో నేను నువ్వు ఉంటే మాట్లాడంట బ్రో. నువ్వు వెళ్ళి బ్రో, నేను మాట్లాడొస్తా బ్రో. బ్రో నా ప్రేమను అర్థం చేసుకో బ్రో. ఏదో పాప నేను తీసుకొస్తే నన్నే పోమంటున్నావు కదా బ్రో. ఎవడో గిట్టుడని పట్టుకొని కొడతారు, నాకేది పో మాట్లాడుకో. బ్రో థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు ఓకేనా? సరే గాని ఆ మెల్లో చైన్ బంగారందా ఇత్తడిదా? ఇనుప సామాన్ దుకాణం. మళ్ళీ వచ్చిండు. పోయిండు కానీ ఇది ఇండియన్ బంగారం కాదు, దుబాయ్ బంగారం. అవునా? అవును, ఇసుంటి నా దగ్గర ఇన్నున్నాయా? వీని లైన్ లో పెడితే వాళ్ళంతా బంగారం తెప్పించుకోవచ్చు. లవ్ యూ. అలా లవ్ యూ టు. ఆగు సత్తి, మా అమ్మ వచ్చింది అనుకో నన్ను తిడుతుంది. ఏం కాదు, రాక వచ్చిన ఛాన్స్ వదిలిపెట్ట. ఈ బ్రాస్లెట్ కూడా బంగారమేనా? దుబాయ్ బిస్కెట్. అవును. సరే సత్తి, మా అమ్మ వస్తుంది, సాయంత్రం కలుద్దాం. రానున్నావు కదా? బంగారం అన్నావుగా. బాయ్. చాయంది మొత్తం నీళ్ళు పెట్టినావు. ఏడమ్మా నాయన నువ్వు పాల ప్యాకెట్ తీసుకొని రమ్మంటే చిన్న పాల ప్యాకెట్ పట్టుకొని వచ్చిండు. ఇక గింత మందికి ఆ పాల ప్యాకెట్ ఏడ సరిపోతుంది, అందుకే గిన్నె నీళ్ళు ఎక్కువ పోసిన. ఎట్లా రాదు. అయ్యో, పాల ప్యాకెట్ ఎందుకు తెచ్చిండు? పాల సెంటర్ 1 లీటర్ పాలు తీసుకురాక. అబ్బా నువ్వైతే నిజంగానే తీయక్క. మీ మరిదిదేమన్నా ఈ ఊరా పాల సెంటర్ తెలవనికి? ఆయనకి ఏదో ఒకటి తెచ్చిండు. ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు కదా చెల్లె. మరి నన్ను అడితే నేను తీసుకురాపోదునా అమ్మా? ఏంది అట్లా కొడుతున్నావు? నువ్వు నాతో మాట్లాడకే, లేకుంటే చంపేస్తా. ఇక నీతోనే మాట్లాడాలి. ఇక అమ్మ నడుకుని అట్లా అంటున్నావేందే? చూడే అక్క, నేను అన్నానే పాలు తెస్తా అని చెప్పిన, అంతలోపే బాటిల్ తీసుకొని కొడతాను. నువ్వు చూస్తానుగా. ఆయన నువ్వు కూడా ఏందే పెద్దమ్మ, ఇప్పుడు అదేమన్నదని? అన్నది ఏం లేదు, అది నాతో మాట్లాడొద్దు. పోంతి అక్క, మొన్నటి ముచ్చట మనసులో పెట్టుకొని దాన్ని రోజు తిడతా ఉన్నావు.
అయ్యింది అయిపోయింది. ఏందే మరి అయినోళ్ళతోని కానోళ్ళతోని కానరాని మాటలు పడ్డావు అది చేయబట్టి. ఎవరు అయినోళ్ళు కానోళ్ళు? ఎవరు వాళ్ళే. దాని తిండి గతి లేకుండా నీళ్ళు కూడా ఎక్కువ. అవునే పెద్దమ్మ, మానేళ్ళు అయితే ఏకంగా గల్లనే పట్టుకున్నాడు, వాని కాల్ చేతులు ఇరిగిపోను. నిజమేనే అక్క, వాళ్ళకొక మాట మర్యాద ఏం తెలియదు. మీ మర్దిని కూడా ఎట్లా పడితే అట్లా తిట్టిర్రు. ఓ పోరి ఏడ దొరికిండే ఆ పోరని నీకు? ఏమన్నా ఊర్లో పోరగాళ్ళు కరువైనారు? ఇగో మీ ముగ్గురు చెప్తున్నా, ఇంకొకసారి మా అత్తగారిని తిట్టిరనుకో అస్సలు మంచి కూడా చెప్తున్నా. ఆగో ఆగో ఎట్లా మాట్లాడుతుంది చూడు. పెళ్లి కాలే పెట్టాక కాలే గాని అత్తగారిలు అట అత్తగారిలు. ఏమన్నామే ఏమని తిట్టినా మీ అత్తగారిని? ఏమని తిట్టినామే? ఏమని తిట్టినామే? ఏ పోంతి అక్క, ఆ పోరుతోటి నీకేంది? చూసినావానే అది ఎట్లా మాట్లాడుతుంది? వాళ్ళ అత్తగారు 100 మాటలు అనుచరు మనం 2-3 మాటలు అనేసరికి వచ్చిందా? అత్తగారిని మామగారిని తిట్టొద్దని రేషానికి వస్తుంది. నేను మాట్లాడతాగు. కాదే పోరి ఏడికేసి వచ్చిన అత్తగారు, మరి ఆ రోజు వాళ్ళు అన్ని తిట్లు తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేవు? తిట్టినా మాగా తిట్టినా, ఇంకా నాకు అబ్బాయి మొగన్ అయితే ఇష్టం తిట్టినా. తిడతా తిట్టనైతే రాదే, నువ్వు అంబోళ్ళని ఎందుకు తిడుతున్నావు? అట్లా ఇట్లా తిట్ట కానీ తిట్టకపోతే ఏంది మరి? చూసినావానే ఇది ఎట్లా మాట్లాడుతుంది? పెళ్లి కాక ఉనిపి అత్త అంటుంది, మవడ అంటుంది, మళ్ళీ మీదికంటే నా మీదకే తిరగబడుతుంది ఇది. నువ్వు ఆగక్క, నేను మాట్లాడతా గాని. ఇగో ఇంటి మొగోళ్ళు బయటికి పోయిర్రు, వాళ్ళు వచ్చిర్రంటే తాగేసే వస్తారు, లొల్లి ఎక్కువైతుంది. అక్క నువ్వు ఇంట్లోకో. మీరు గిన్నెలు దోముడ్రే. నడువే అక్క, ఇంట్లోకి నడు. దీని సంగతి ఎప్పుడు చెప్పాలా అప్పుడు చెప్తా. ఇగో ఇంకా నేను లేచిపోయి పెళ్లి చేసుకుని అనుకున్నా, ఏదో నీ ఇజ్జత్ కాపాడదామని ఇంటి దాకా తీసుకొచ్చిన. ఇంకా నువ్వు నన్నే మళ్ళీ తిడుతున్నావా? ఏందో నువ్వు ఇజ్జత్ కాపాడేది నాకు అర్థం కాదు. నువ్వు లేచిపోతే దాని కాదు ఇజ్జత్ పోయింది, నీదే. అర్థమవుతుందా? ఊళ్ళో కూడా రానియరు. ఎవడైంది రానిచ్చేది? నా ఇల్లు నా ఇష్టం, నా ఊరు నా ఇష్టం. నువ్వు అట్లా అంటే నడవచ్చలే. లేచిపోతే లేచిపోరాదే. నువ్వు ఆగక్క. ఏంది మాటలు బాగా మాట్లాడుతున్నావు? అమ్మతోటి అట్లనే మాట్లాడతారా? నీ తోలు బాగా దొడ్డైనట్టుంది. మీ బాబాయ్ రా, నాగు సంగతి చేపిస్తా. నువ్వు పాక ఇంట్లోకు. ఇక అందరూ వచ్చి నన్ను చంపుర్రి, లేకపోతే నేనే గిద్దీసం పోస్తాను సత్తా. సస్తే సాగుపోరాదే, పీడాపోతుంది. బాడుకో నేను చేయబట్టి పెళ్ళి అయిపోయింది అంటాడు. ఎటు పెట్టానికి పెళ్లి చెయ్యాలి, అవతల పడేయాలి. అవ్వంట లెక్కలేదు, అయ్యంట లెక్కలేదు. బాడుకోకి ఎట్లా పెరిగిండో ఎట్లా పెద్దగా అయ్యిండు. ఏందో నోట్ల గురుక్కుంటా పోతున్నావు? ఏం చెప్పమంటావు బావ? నా బాధ చెప్పుకుంటే తెల్లాడుతుందా, ఇడిచి పెడితే ఉడిచిపోతుందా? ఓరక్క నీకేం బాధ పోవు, రేపో మాపో కొడుకు లగ్గం చేయబడుతుంది. నీ కొడుకు లగ్గం కొండంగా ఎత్తుకోను. మొన్న చూసినావుగా బావా ఎంతగానం పంచాయతీ పెట్టుకొని పోయారు ఇంటి కాడికి వచ్చి. అవురా, ఆయన ఆ ఊరిలో అయితే అన్యాయంగా పెట్టుకురా, కానీ మీ కొడుకు కూడా జరా మీది పోయేది కాకుండా. ఏమో పో బావా, నా రాతనే గట్లుంది. మీదికి పోయిండు అంటున్నావు, తల్లి మీదకి వస్తే ఏ కొడుకు ఊకుంటాడు బావా? మీ కొడుకు అయితే ఊకుంటాడా? సరేది నేను అనవరికి కోపం వచ్చినట్టుంది. ఏడికి పోతున్నావా? నేను ఇంకా సాయిలన్న దగ్గరికి పోతున్నా బావా. నేను కూడా అడిగే పోతున్నా. సాయిలన్నా, ఓ సాయిలన్నా. ఉన్నాడో బాయ్ కాడికి పోయినాడు, కళ్ళకి వెళ్ళినామన్నాడు. అట్లా అంటావేం బావా? నీ సోపతే ఉంటాడుగా. ఊకే నాతో ఉంటాడు పిల్ల, వాళ్ళేకపోతుంది అని బిడ్డ ఉంటది విలువ. ఏం మాట్లాడుతున్నావు బావా? మొన్న ఆ పోరి లేచిపాయిగా వారం రోజుల కింద. ఓపరి అప్పుడు పని చేయి, ఆ పోరింటి ఏమనుకుంటది? అయ్యో ఇంటేముంది, ఉన్న ముచ్చటనేగా అన్నది. అట్లా కాదే తల్లి, ఆ పోరి లేచిపోయి మళ్ళీ వచ్చింది. అవునా? అట్లనా? అవ్వలేదు బువ్వలేదు, ఆ పోరి వస్తుంది సపడేకుండు. ఏమైంది అత్తమ్మ ఇట్లా వచ్చినావు? ఏమైంది? నాయన లేడా? లేడత్తమ్మ, బాయికాడికి పోయింది. అవునా? వాడేడ పోతారా బాయ్ కాడికి? కల్లడలు వండొచ్చు అయితే కూర్చోయితే చెప్పు. ఊకో మామ, నువ్వు గమ్మతి మాట్లాడుతావు, తెస్తా ఉండు. పాపం పోరి బాగా చిన్నపోయిందిగా బా. ఎట్లుంటది మరి? కూసోయేమో. అయితే జర మంచి నీళ్ళు అందుకు రాకపోయినవరా? అవునరా, జర పట్టుకరా, పొద్దుపైతుంది. సరే. ఏడేమి నాయన వస్తాడా రాడా? వస్తాడు తీయే, రాకుంటే ఎటు పోతాడు? ఏమైందే పిల్ల ముఖం అంతగా చిన్నది చేసుకున్నావు గట్లా? అయ్యో నాకు చెప్పవా? నేనే కదా అడుగుతున్నా, ఏమన్నా నేను మందినా? ఏం చెప్పాలి అత్తమ్మ, నీకు తెలుసు కదా అంతా. తెలుసురా, నువ్వు పోయిన సంగతి తెలుసు కానీ మళ్ళీ వచ్చిన సంగతి తెలియదురా. అగో మళ్ళీ వచ్చినావంటే ఆ పోరికి అట్లా జరిగేది కాబట్టి జరిగింది, మళ్ళీ ఓమంటున్నావు ఏంది? ఊకో బావా, నేను ఆ పోరితో ఏదో మాట్లాడుతుంటే నువ్వు ఏం చేయమంటావు అత్తమ్మ, అట్లా అయిపోయింది ఇక. కాదే, నువ్వు ఎవరిని పడితే వాడిని నమ్మి గట్లనే పోతావు. మీ అవ్వ మాట మీ అయ్య మాట ఇనేది తెలియదా నీకు? ఏం చేయమంటావు అత్తమ్మ, 4 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాను. ఏం లవ్ అమ్మ లవ్వు? ఊకో పిల్ల, సచిన పాముని ఇంకా చంపబడుతుంది, గుచ్చుగుచ్చాడుగా పడుతుంది. ఊకో బావా, ఆ పిల్ల ఏదో చిన్న పోయిందని చెప్పి ఆ పిల్లతో 4 ముచ్చట్లు మాట్లాడుతున్నా. ఇవేనా అడిగేడి? అవునే పోరే,
4 సంవత్సరాలు ప్రేమించినోడు ఎక్కడ పోయిండే వారం రోజులకి వేసేబెట్టి నిన్ను. ఏం చేయమంటావు అత్తమ్మ, అట్లా అయిపోయింది. ఏమైందిరా చెల్లె మా ఇంటికి వచ్చిర్రు? సాయిలన్న వచ్చినవానే. ఏం రా సాయిలు ఎటు పోతాడేనారా? నేను ఎటువైనా వారి బాయి దిక్కే ఉంటే బరే కొన్ని వెళ్ళిపా. ఈయనే ఉన్నాయి పాటు. చెల్లె ఏమైందిరా సప్పుడు చేయవు? ఏం లేదన్నా, ఓ ముచ్చట మాట్లాడదామని వచ్చినా. ఏ ముచ్చట పోరా బరే మళ్ళీ అట్లా కూర్చొని షాయ్ పెట్టుకురాపన్నాడు. ఏంది నాయన అట్లా కసరించుకుంటున్నావు? పెట్టుకొస్తాడు. ఏం రా చెల్లె చెప్పరా ఏం ముచ్చట్రా? ఏందన్నా కోడల్ని గట్ల కసిరించుకుంటున్నావు? అంత కోపం ఎందుకు నీకు? ఏ గాబాగతం ఇప్పుడు కానీ అసలు ముచ్చట చెప్పరా ఏందో అడిగినా చెప్పరా అదరా సాయిలు, నువ్వు ఇంత మీదికి పోవాడుతుంది. ఏ ఆవురా స్వామి ఊకే నువ్వు నడమొత్తావు. అవురా చెల్లె మన పంచాయతీ ముచ్చటకి ఇట్లా మాట్లాడుకొచ్చినావురా? అవునన్నా, ఇంకేముంటది గా ముచ్చట మాట్లాడనికనే వచ్చిన. ఇంకెక్కడ ముచ్చటరా? ఎక్కడిదక్కడ నడిచిపోయి వాళ్ళు వీళ్ళు ఒకరు గల్లలు పట్టుకొని కొట్టుకుండ్రి. ఇంకెక్కడ ముచ్చటరా? మళ్ళీ ముచ్చట తీసినావు కదా. కొట్టుకోరంటే అట్లా అయిపోయిందన్న, ఏం చేయమంటావు? పంచాయతీ పెట్టుకున్నందుకు ఏమైనా ఫాయిదా ఉందా అన్న? ఆ బాడుకోవేమంటాడు, నేనే వాళ్ళని తిట్టిందంట, నేనే వాళ్ళని కొట్టిందంట, నా వల్లనే పెళ్లి క్యాన్సల్ అయిందంట, నా మీదే గుర్తుండు వాడు ఈ రోజు. అవును నిజమే కదరా, మీ ఇంటికి వస్తే గదేనాడా మర్యాద? మరి గట్లేనా మీరు మర్యాద ఇచ్చేది? గట్లా కొట్టుకుంటారు, కుక్కలు కొట్టాడినాడు. ఏం కొట్లాడరాదు నాకు అర్థం కాదు. నేను మస్తు పంచాయతీలు చూసినా కానీ గదేనా పంచాయతీ, గదేనా తీరు, గదే పద్ధతి? అగో నన్ను అంటే ఏందన్నా, నాదేమన్నా తప్పుందా? వాళ్ళే నా మీదికి వచ్చారు కదా. అవురా సాయిలు, వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటే పొలం ఏమరా? ఏ ఊకోరు స్వామి తోక తెలియదు, తొండం తెలియదు. అవురా చెల్లె మీరు పోయిరా, వాళ్ళు పోయిరా, మీరే పోతురి, మీరే ముందుకు పోతురి, గల్లలు పడుతురి, కుర్చీలు లేపుతురి, కట్టెలు పడుతురి, అది పడుతురి, ఇది పడుతురి. ఆఖరికి ఏమన్నావు, ఓ నా కొడుకు మీదకి నా ఆస్తి మీదకి మీరు ఏం పని చేయరని చెప్పి గట్లేనా అంటే పద్ధతేనా? మాటనేనా? నువ్వే అంటివి చివరికి గట్లంటారా? వాళ్ళు కూడా 100 అన్నారన్నా, మేమేమన్నా అన్నామా? సరేరా వాళ్ళు 100 అంటారు, మీరు వాళ్ళ ఇంటికి పోయిరా, వాళ్ళు మీ ఇంటికి వచ్చిరా, మళ్ళీ మీకు అంటే కోపమే. సరే ఏం ముచ్చట మాట్లాడుకో చెప్పు, మరి ఏముందో ఇప్పుడు ముచ్చట? ఏం లేదన్నా, ఆడికి పోయి మాట్లాడదాము. నా కొడుకు ఫోన్ చేసినా కూడా ఆ పిల్ల లేవడతలేదంట, ఆ పిల్లనే కావాలని చెప్పి నాయంబడబడ్డాడు. ఈ కొడుకు సిగ్గులేటున్నారా? ఆ రోజే వాళ్ళ మీదికి పోయి గల్లలు పట్టి మీదికి పోయే, ఇప్పుడు మళ్ళీ అదే పిల్ల కావాలని చెప్పి అంటాడు. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? వాళ్ళ గుడిరా ఏదో అయ్యింది అయిపోయింది కానీ రేపో మాపో పోయి మాట్లాడొద్దాంపా అన్న. ఆడు నా పానం తింటుండు. పోతే పోదాం తీరా చెల్లె, మా బావనే పట్టించుకోడా, ఇక ఆయన బిజీలో ఆయనే ఉంటాడే, ఇక నేనే ముందర పడితే పోదాం తీ. ఏమంటావురా స్వామి? పోతే పోదాం తీరా సాయిలు, అయ్యేదేముంది, పోదాం తీ. రేపటిల్లుండి ఎట్లనన్నా పోదామన్నా, ఆ పిల్లవాడు ఉందని ఇస్తలేడు నన్ను. ఏం చేయాలి, ఇక కలపాలి కదా, తలపదు కదా నాకు. సరే అన్న మాట మీరు నాకు పోతురి, ఇంట అయిపోతుండే మీరు ఆగిరా ఆ రోజు. అరే పోతే పోదాం కానీ మళ్ళీ మీరు పంచాయతీ పెట్టొద్దురా, మళ్ళీ మీరు మాటని వాళ్ళు మాటని పంచాయతీ పెట్టి అనుకో. మరి నేను ఏం పెట్టుకోండి ఏమంటావురా స్వామి? పోతే పోదాం పోదామా? మద్దా పోయేసి వస్తా. అవేట బుజ్జి పొలం కాడికి మంచిగా నువ్వు ఓపెన్ వారు ఉన్నావు, కూర్చున్నావు ఇక్కడ. పక్కన ఆయన వాళ్ళ దొరకడం అల్లుడు వచ్చిండు గానే. వచ్చిండు గాని మీ అయ్యేడి? ఓ అల్లుడు, మీ మామేడయ్యా? మామనా రోడ్డు మీద ఈత కొడుతుడు. ఏంది రోడ్ మీద ఈత కొడుతుండా? వానికి నీళ్ళలోనే ఈత కొట్టడానికి రాదు, రోడ్ మీద కొడుతుండా? ఏడి అగో ఏడని నా మీద కొడుతున్నావేనత్త, కళ్ళు కనబడతలేవా? అగో మొత్తం ఎండలో పందిపోరినట్టు కొడుతుండు రోడ్డు మీద. ఏం పుట్టిందిరా నీకు? రోడ్ మీద పండి పొరులుతున్నావు. ఇదేమన్నా మన ఊరు అనుకున్నావా, మన ఇల్లు అనుకున్నావా? అందుకేనా మన ఊరు పోదామని చెప్పిన. నువ్వేమో మీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి అస్సలు వెళ్తలేవు. అరే రోడ్డు మీద పోతే కాకా ఎప్పుడు వచ్చినా బాబాయ్ ఎప్పుడు వచ్చినా అని అందరు దాపిచ్చా. నీకా తాపిచ్చినారు? నాకే నీకనుకుంటున్నా మరి. అంటే మన ఊరైతే పండి బొరుతావారా? తన్ను అత్తమ్మ తానికి మమ్మల్ని తీసుకోవాలి. ముందు నాయన లేపు, ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది, ఇంట్లో తీసుకోపో. లేవయ్యా లేవు, రోడ్ మీద దాగి ఇజ్జత్ తీస్తున్నావు. ఏదో టెలికాప్టర్ లో పోతున్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. హెలికాప్టర్ అని మొగానికి
పని పని మీరు ఇచ్చిన ఇజ్జత్ తీసే బయటికి వెళ్ళిపోతా అరే గోష్ వచ్చింది నా తోటి. అబ్బా ఈ ఆవిడేందో ఏందో ఎక్కడి వేళ ఇజ్జత్ తీస్తాడు మా నాయన అయితే. అయ్యో అయ్యో మరిదిని అట్లా గుంజుకొస్తున్నావేంది? ఏమైంది? ఏమైంది ఏందక్క? పట్ట వగల ఇట్లా దాగొచ్చిండు. ఏంది పట్టబయటిలే తాగిండా? ఆ జారెట్లా తీసుకొని బిందె నీళ్లు వైపో, తాగిందంతా దిగిపోతుంది. అన్నాడు లేవు. ఏం తాగుడా ఏమో. బిందె కాదు అట్లా తాకిలో ముంచింది. రారా నువ్వు రా. ఏదో ఛాన్స్ చేపిస్తావా? చేపిస్తా. ఇక ఛాన్స్ చేపిస్తున్నావు కానీ పెయ్యికి కుంకుడుకాయలు పెట్టు, నెత్తికి పెయ్యి సబ్బి పెట్టు, నెత్తికి పెయ్యి సబ్బి పెట్టు. పెడతారా? పెడతా పెడతా. పెట్టు పెట్టు. కుంకుడు కావాలంట. మర్చిపోయింది. అమ్మా పోయాకే పోయాకే చలి పెడతాయి నాయనకు. చల్లగా ఉండకపోతే ఉడుకుడుకుంటాయి. తాగొస్తా ఇంకోసారి. అబ్బా పెట్టు, పెయ్యికి కుంకుడుకాయలు పెట్టు. ఏంది పెట్టేది? స్నానం చేసుకొని ఇంట్లోకి రా. చల్లగా తాగినంత దిగ. సరే కానీ ఏడిపోయినావు నువ్వు? నేనా లైనేనికి పోయినాం. లైనేనికి పోయినావా? ఎవరికి లైనానికి పోయినావు? నీ చెల్లెలేదా అలా దోస్తు మన గింత పొట్టిపోలేదా గా పొరికి. నేను కాదు దుబాయ్ సత్తి చేస్తే నేను వెనకెనక పోయినా. అవును అది అట్టకనే ఎరుకుంటూ వస్తుంది చూడు. ఏదో పలికింది నీవేళ. గుడ్డోడి పిల్లం గడ్డికి వెళ్తే చెవిటోడి పిల్లం తీసుకొస్తే చట్టోడి పిల్లం గుడ్బోనుంటే గడ్డి పిల్లం దగ్గరకుంటే గుడ్బోడి పిల్లం గూనె మన తొక్కుడు పిల్ల వాట్సాప్ లో ఎవరాక మళ్ళీ వచ్చి పట్టుకొని ఊలాడుతున్నావు. జరుగు. అట్లా కాదు బ్రో, నువ్వు ఉంటే మాట్లాడను బ్రో. అంటావు ఎందుకన్నది? మరి నేను పోయినాక ఏమన్నది? నువ్వు పోగానే సెట్ అయింది. అవునా? మాట్లాడిందా? ఇదేదో లంగేశం ఉన్నట్టుంది. కోతిలోకి ఎగురుతావు. ఏందయ్యో బయట పంచాది? వద్దు పైసతి. ఏడుకోయినావు నువ్వు? వయాంటి తిరగనికి పోయినా. సాల్ గాని తిందాం నడువురి. వస్తున్నావమ్మా నడు. తింటా అండి, ఇవాళ కడుపు నిండా తింటా. నడు తిందాం. బ్రో బ్రో అమ్మాయి బయటకు వస్తుంది, కొంచెం ప్లేస్ నువ్వే చూడాలి బ్రో, నాకు హెల్ప్ చేయి బ్రో. సరే నీ గురించి మంచి ప్లేస్ తోలుకోవచ్చా కానీ వారికి చేయనిస్తావా? చేయనియను బ్రో, మంచి దావ చేస్తా బ్రో. నువ్వైతే పీసు దుబాయ్ బ్రో. నడువు. నా బిడ్డతో నా కొడుకుతో పెద్ద పర్షాన్ వచ్చిందయ్యా నాకు. పెద్ద మనిషి పోతలేనరా జరుగురు నేను కూడా పెద్ద మనిషి. ఆయన ఏడైనా పెద్ద మనిషి మరి నాకు కూడా 24 ఏళ్ళు పడ్డాయి. చూడు. అరే ఆగురా, పెళ్లి కాని పిల్లని నేను అన్న అవన్నీ కాదన్న. జర నువ్వు పెద్ద మనిషి లెక్క మాట్లాడి జర పంచాది ఒడగొట్టే రాని చెప్పిన అందుకే నేను. అరే నువ్వు ఊకోరా జర సేపు. నడువు మామ, లేట్ అయింది. ఏమైతుందో ఏమో అడిగి. నేను ఉన్నా కదా మమ్మీ, నేను ఉన్నాక ఇంకెందుకే భయం? నువ్వు ఉన్నవనే రా నా భయం. బిడ్డ నువ్వు తెల్లంగా ఎందుకు వేసుకొచ్చినావు? పెళ్లి చూపులు నాకే గానే, అందుకే వేసుకొచ్చినా. నీ ముఖం పెళ్లి చూపులు ఎందుకైతాయిరా? పంచాయతీ మాట్లాడనికే పోతున్నాము. పంచాయతీ మాట్లాడినా పెళ్లి చూపులు అయినా నా పిల్ల దగ్గరికి వస్తున్నా నేను. పోంపా, పెళ్లి చూపులు మాట్లాడాలి ఖచ్చితంగా. అరే ఆవురా, నేను ఉన్న కదా పెద్ద మనుషులు ఎందుకు తొందర పడతావు బిడ్డ? ఏం పెద్ద మనిషి ఏమో, నీ వల్ల పంచాయతీ చేసినావు. మా అమ్మ అయితే ఇంకా సీరియల్. పట్టుకుంటారు మీరే. ఇప్పుడైనా మమ్మీ చెప్తున్నా, బొర్రకురా ఇజ్జత్ పోతాయి మాట్లాడారు ముందట. ఇప్పుడు ఎడిగిరా మనం పోయేది? మళ్ళీ ఇంకేడికంటావు ఏందన్నా? పిల్లల ఇంటికే పోదాము. పిల్లల ఇంటి ఎట్లా పోతారా? గంట గోడలు పెట్టుకుంటారు, గల్లాలు పట్టుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మళ్ళీ ఎట్లా పోతారా మా పిల్లల ఇంటికి? మరి ఎట్లా చేద్దామన్నా? ఈ ఊరు సర్పంచ్ దగ్గర పోదామా? అట్లా కాదు, నువ్వు 4 పెద్ద మనుషులు మళ్ళీ 4 పెద్ద మనుషులు తీసుకుపోతే ఏమన్నా ముచ్చట ఉంటుంది, అక్కడ తీర్పు ఉంటుంది. ఎట్లా పోతాం చెప్పు? ఒకసారి అయితే పోయి సర్పంచ్ దగ్గర మాట్లాడదాం పాదన్నా. సర్పంచ్ దగ్గర పోదామంటావా? సరే నడువురి. సర్పంచ్ ఆయనకు పెళ్ళైందే లేదు.
దీనిది ఒకటి ఉంటది ఎప్పుడు సర్పంచ్ అంటేనే పెళ్ళైనోడే. అరే ఏమున్నారా నాకు నడు మమ్మీ నడు. ఏం రా సాయలు ఇల్లు దగ్గర సర్పంచ్ లేటేనా ఏటే బారా ఏం రా అంగి గమ్మత్ చేసినాము గమ్మతే ఇస్తాం మరి పంచాయతీ చెప్పినాడు కిసోటి ఆగిలి ఇస్తాం మరి ఏమనుకుంటున్నావురా ఉన్నారు గారు అడుగుదా ఓ అక్క సర్పంచ్ లేడా కానొస్తలేదా ఎదురుకునేలే తెలియదు కదా అక్క ఊరికి కొత్త కదా అందుకే అడుగుతాను. సరే సరే అమ్మ గొడుగన్న పట్టుకురావద్దానే ఎప్పుడు నీకు అందము పెళ్లి ఇదే పిచ్చా? సర్పంచ్ ఇదేనారా వాళ్ళు చెప్పింది ఇదేనా ఇల్లు? అవురా కలర్ కలర్ ఉన్నట్టుంది ఇదే కావచ్చు ఇల్లు. ఆ ఊరా స్వామి సర్పంచ్లు కాగానే పెద్ద పెద్ద ఇల్లు కడతారు ఎట్లా కడతారా వీళ్ళు? గవన్ నీకెందుకు వాళ్ళు ఎట్లా కట్టుకొని ఇవి మనకెందుకు వచ్చిన పని కానీ పిలువు అసలు పిలువు. ఓ సర్పంచ్ అనా సర్పంచ్ అను మంచిగా వీళ్ళు అసలు తెల్లంగి వేసుకొని వచ్చిన తెల్లంగి ఎత్తాను నల్లంగి ఎత్తాను పిన్ మరి నువ్వు వీలురా. ఓ సర్పంచనా అగో ఎవరులా మీ చదువు డాబరి సర్పంచ్ ఏమొచ్చింది చూడరి. ఏ ఆగురా అంగి ముందుకుందా అటు ఇటు సెట్ చేసుకుంటున్నా. నీ గుండు డాబు కానీ సర్పంచ్ ఏమొచ్చింది మాట్లాడు. అక్క సర్పంచ్ లేడా? సర్పంచ్ అన్న కాదు నేనే సర్పంచ్ని. గట్ల కాదు సర్పంచ్ ఆడోళ్ళైనా కూడా మెయింటైన్ చేసి మోగలే కదా అందుకే అడుగుతున్నాక్క. కరెక్టే గానీ మా ఆయన ఊళ్ళో లేడు, హైదరాబాద్ పోయిండు. అయ్యో ఎంత పని అయిందిరా సాయిల్గా. ఏందిరా నువ్వు బాగు ఏం పని అయిందిరా? సర్పంచ్ ఆమెనేనా? ఆయన లేకపోతే ఏందిరా ఆమె చెప్తాది ఆమెతో మాట్లాడదాం. ఊకే నీకు తెలియదు మొత్తుకోతలేదు అనుకుంటా. సరే సరే గానీ ఇంతకీ ఏ ఊరోళ్ళు మీరు? ఎప్పుడు చూడలే. ఏ ఊకోక మా సాయిల్ గారు తెలియదా? ఆ ఊరు ఈ ఊరు మా ఊరితో బలబేరం చేస్తాడు అన్ని చేస్తాడు. ఏం మాట్లాడుతావు రా? గిడికి వచ్చి సర్పంచ్ దగ్గర ఆ భారం ఈ భారం చెప్తావు అన్ని చేస్తా కానీ ప్రపంచం అంతా నాదేనా? ఉన్న చెప్పుకో నీకు భయం ఏంద్రా సాయిలు? చెప్పుకుంటాం కానీ గీడికి వచ్చినాక వేరే ముచ్చట ఈ ముచ్చట మన పంచాయతీ ముచ్చట మాట్లాడదాం. ఏం లేదక్క మా ఊరా గీనే పక్క పంటి పందులు నడుమ మేము పందులు నడుమల్లం. పక్క పంటి పందులు నడమనా? మా మండలంలో గసొంటి టూర్ పేరు ఇంట్లే నేను గదేడుంది. ఓ అక్క పందులు నడమనా నీకు గంత షీప్గా తీసి పడేస్తున్నావు. మా ఊర్లో ఎంత అందమైన పోరీలు ఉంటారో నీకు తెలుసునా? ఏయ్ నువ్వు ఆగిపోయి అక్క మాది మీ మండలం కాదక్క పక్క మండలం. ఇగో ఈయన మా అన్న ఈయన పేరు సాయిలు, ఈడు నా కొడుకు ఇది నా బిడ్డే. వాళ్ళిద్దరు మా ఊరు పెద్ద మనుషులక్క. నాకు ఇంకా పెళ్లి కాలే. ఓ అట్లనా? మరి మీరు మా ఊరికి ఏం పని మీద వచ్చిర్రు? అరే సాయిలు కొంతంతా దూప అవుతుందిరా. ఏ ఆగురాను ఇగో అక్క ఏం లేదు ఈ పోరాడు ఉన్నాడుగా మావాడు బిచ్చపతి ఈ ఊరు అమ్మాయిని లవ్ చేసిండు వీళ్ళు వాళ్ళు మా ఇంటికి వచ్చిర్రు మాట్లాడుకుందామని. వాళ్ళు వీడికి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం మళ్ళీ మొన్న మా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది ఇక ఈ కట్నం కాడ మాట్లాడుకున్న వాళ్ళకి ఏమైంది ఒకరు మాటలు వినక ఒకరికొకరు చేతులు వేసుకున్నారు, గలాలు పట్టుకున్నారు, లొల్లి పెట్టుకున్నారు. ఇక మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చినాం. మళ్ళీ వీడు ఏం చేస్తాడు నాకు ఆ పిల్లడే కావాలని చెప్పి అంటే మా చెల్లె ఫోన్ చేస్తే నాకు అయితే వచ్చినాం. ఈ ఊరు పెద్ద మనుషులు ఉన్నారుగా, పెద్ద మనుషులు మీరే కదా సర్పంచ్, ఇక మిమ్మల్ని అడగండి ఎట్లుంటుంది అని చెప్పి ఊళ్ళో పెద్ద మనిషి కదా సర్పంచ్ కదా అందుకే వచ్చినాం అక్క. గదే ముచ్చట మాట్లాడడానికి వచ్చినాం అక్క. రమ్మని చెప్పి గదే ముచ్చటక్క రమ్మంటారు తీరా నువ్వు ఊకెవరు చెప్తున్నా కదరా నేను పెద్ద మనిషిని. అరే ఏం నాకు అర్థం కాదు వీళ్ళతో కోసుకునేది నాకు ఎందుకు రమ్మన్నా సర్పంచ్ ముందు మాట్లాడుతున్నా కదరా సర్పంచ్ వచ్చినాక మళ్ళీ వీళ్ళకి ఇదే ఉంటది కథ. నేను పోతారా ఇవన్నీ చెప్తాను ఇది అక్క ముచ్చట. ఒరే అవ్వా రత్నం వల్ల ముచ్చటనా ఏంటిది? రత్నమా మా అత్తమ్మ బిడ్డనే నేను లవ్ చేసింది. మీరే బోషికే ఎయ్యి అని రెండయి అని ఎంత కొట్టినా సిగ్గురాదు. ఏం కొట్టాడుతున్నా కుక్కలు కొట్టి ఆడుకో సర్పంచ్ ఇంటికి కడుకొచ్చి ఎందుకు మాట్లాడు మరి ఎందుకు కొడుతున్నారు? అత్తమ్మ కాకపోతే ఏమైతే అబ్బా ఎందుకు కొడుతున్నావు ఊకే? నీకు సిగ్గురాదురా? కర్ర అవుతున్నా మొగ ఊకే కొట్టి వీడికే కర్ర అయిందంటే ఓ ఉన్నావురా ఎర్ర బుగ్గోడే నువ్వు మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు మళ్ళీ మీరు కుక్కలు కొట్టి ఆడుకుంటారు. సపడే ఉంటుంది మాట్లాడు. సరే సరే ఆ పంచాయతీ ఏందో ఆ లెక్కేందో నాకు తెలియదు కానీ నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? అయ్యో గట్లంటవేందక్క, మొన్న జర పంచాయతీ అయ్యింది, మాదే కొంచెం తప్పు ఉంది, మీరు జర పెద్ద మనుషులు కదా అని చెప్పి మీరు చెప్తే వాళ్ళు వింటారు కదక్క, అందుకే వచ్చినాం. నా కొడుకేమో ఆ పిల్లనే కావాలంటుండు, జర మీరు చెప్తే ఒక మాట వచ్చి మాట్లాడండి అక్క. ఓ అట్లానా? సరే మీరైతే వారి నేను వస్తా. గట్లంటే ఎట్లక్క? వీళ్ళు ఉడుకు మీద ఉండే వాళ్ళు ఉడుకు మీద ఉండే మళ్ళీ వీళ్ళు పోగానే ఆయన వాళ్ళు గీసులాడారు అనుకో ఎట్లుంటది? ఏదో మీరు వస్తే నాకు ముచ్చట్లు మాట్లాడదాం, అందరం కలిసిపోదాం పాక జర. సరే సరే పారి పోదాం వస్తా.
వీళ్ళేంది మళ్ళీ వచ్చిర్రు? అక్క వాళ్ళు వచ్చిరేంది? మా ఊరు సర్పంచ్ కూడా వచ్చింది కదా. మా ఇంటికి వచ్చాడు. నేను పెద్ద మనిషి ఉన్నాక పురాణ గలబడతాను. ఏం పెద్ద మనిషి ఆయన వాడు మాకు గల వచ్చినప్పుడు పెద్ద మనిషి. అరే ఒకరు గలాలు పట్టుకున్నా లొలి పెట్టుకున్నారు గల్లాడు. ఇగో పెద్ద మనిషి మేమే ఇంతవరకు నలుడు మీరు చేయాలి. ఆ పిల్లాడు వచ్చి నలుడు గల్లబట్టి చెప్పులు తీసుకొని కొడతాడు. వాళ్ళు అంటారు ముందుగా మీరే గల్లబట్టి కానీ వాళ్ళు అంటారు ఏదో జరిగింది అయిపోయింది. ఊరు సర్పంచ్ వచ్చింది మాట్లాడుకుని లోపల పోయి మాట్లాడుకున్నారు. సర్పంచ్ వాళ్ళు ఓ బాబు నేనే ఊరు సర్పంచ్ని తెలుసా నీకు? చెప్పమ్మా మీ అల్లునికి నా ముందే కొట్టనికి పోతుండే ఆయన మీదకి. ఏందమ్మా కొట్టనికి పోతుండ అంటున్నావు? అయ్యలా నా మొగన్ని మల్లుని కొడితే ఎవరిని ఏమన్నా లెక్క వచ్చినాం మేము మూసుకొని. నా మొగన్ అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు, కుర్చీలు ఎత్తేసిర్రు, చెర్ర అయితే తలకాయ వలుగుతుండే. అయినా మేము సప్పుడేకి వచ్చినాం. ఇల్లు పట్టుకొని అతలా కుతలం చేసిర్రు. ఇంకా అరే కావచ్చమ్మా, వాళ్ళదే తప్పు అనుకొని మాట్లాడనీకి వచ్చిర్రు. కూర్చొని మాట్లాడుకుందాం కదా, ఎందుకు తొందర పడుతులు? ఓమ్మా సరే అయితే నువ్వు సర్పంచ్ కావచ్చు, కానీ వాణ్ణి మాత్రం ఇలా మా ఇంటి గడప తొక్కనిచ్చేది లేదు. ఏ ముఖం పెట్టుకొని వచ్చారు? చల్లాడు వాడి నుంచి నడువు ఆగు కోపం ఎందుకు? నాకు అర్థంగా ఉన్నా కదా. తెలుసు తెలియదు అంటారా? నీ ముఖం చూసి నీ వరకు ఒక దెబ్బ కూడా వేయలే, లేకపోతే వాడు చేసిన వాడికి సంపి పొంద పెడితే నేనే. అట్లా కాదు బిడ్డ, ఒక్కసారిగా పోరని ముఖంగా వాళ్ళ అవ్వ ముఖం చూడు ఎట్టుందో. ఏం చూస్తారు ముఖము? ఏం చూస్తారు? ఏ పోరని జర కోపం ఎక్కువ గట్లా. మాకు కూడా కోపం అంటే మేము కూడా ఉపకారం తింటాం. గట్లుంటుంది అని తెలిసిన అని గమ్మ చేస్తావు. రేపు నువ్వు నాకు రావద్దియా? వాడు ఇప్పుడు అట్నే ఉంటాడు. వాడు ఏం ఉన్నాడు అని ముఖం? ఆయన మీ ఊర్లో ఎట్లా ఎగిరిండు వాడు? అంటే మాకు బలం లేకనా బలం లేకనా లేదా వానూరు బలం చూసుకున్నా? ఏం చూస్తారా? మామని నేను ఒక్క దెబ్బ కూడా వేయలే. మా మామ మాట్లాడుతున్నా పెద్దపడుతున్నాడు. సర్పంచ్ వచ్చింది ఊరు సర్పంచ్ ఎట్లుంటా నేను చూసుకున్నా కానీ ఎందుకు నేను ఉన్నా కదా ఎందుకు నేను ఉన్నా కదా. కరెక్టే పెద్ద మనిషి, నా పిల్లని పిల్లలు చూసే ఒడగొట్టు పంపి ఊరు కానీ ఉన్నా కదా ఎందుకు పెద్ద మనిషి ఉన్నా కదా. ఆగు అనిలు, మన ఊరు సర్పంచ్ వచ్చింది, పెద్ద మనుషులు వచ్చారు, కూర్చొని మాట్లాడుకున్నాం. రాండి, ఏదో మాట్లాడుతా అన్నారుగా, మాట్లాడని తీయి. నేను వచ్చినా కదా మాట్లాడనీకి. రారీ లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రారీ అందరూ. అబ్బా ఈ పంచాయతీలో ఈ తాగుబోతాడు ఏం మాట్లాడతాడో ఏమో. ఓయ్ ఓయ్యా ఒరే, ఈ పంచాయతీలో నడమ నువ్వేమన్నా మాట్లాడినావు అనుకో, పొద్దుగాల బకెట్ నీడు పోసినావు కదా, దాంట్లోనే పచ్చిమిరపకాయలు దంచి ఈ పంత ఊస్తావు చూసుకో. అవ్వ వద్దంటే తోలుకొచ్చిర్రు, పొద్దు పోతుంది, ఎట్లా నిప్పాలి? ఏమైనా సరే పోనీ కానీ ఏమైనా పంచాది కానీ చెప్తారనే ఇప్పద్దారా? నేను కూడా ఇప్పాలి ఎడ్లు, ఇది ఇప్పి మళ్ళీ ఎడ్లు ఇప్పాలి. నేను వస్తుంది బాయికాడికి, నేను రానా? నేను బాయికాడికి పోవద్దా? మందు వస్తుంది కదా, మందు ఆయన వేసుకొని పొడగొడుతుంది. ఏ అనిలు అందరు వచ్చిరు కానీ పిల్ల కనబడతలేదా? ఇగో చూడు పెద్ద మనిషి సాయిలన్నా, నువ్వు ఏమన్నా అనుకో, పిల్లలు మాత్రం బయటికి రానియమే, ఇంట్లోనే ఉంచినావు. కట్లుంటారా? నువ్వు ఎట్లా అన్నా మీ ఇష్టం ఉంటే ఉండురు, లేకపోతే పొర్రి, పిల్లలు మాత్రం బయటికి పిలువు. పంచాయతీ పిలిచినప్పుడు పిల్ల ఏమన్నది మరి? పిల్లగాడు పిలువమయ్యా, వాళ్ళ అవ్వ ఉంది, వాళ్ళ చిన్న ఉంది, వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ బావ, ఇంతమంది ఉన్నాం, మేము మాట్లాడతాం. ఆ పిల్లకి చెడు మధ్య మేమేగా, బయటకి అయితే రాదు. మీకు తెలుసు రాదయ్యా, గట్లుంటుందా అమ్మా? రాదు మాట్లాడిపోయాలి కదా. రాదు. సరే పిల్లకపోతే పిల్లడు పోతుంది, ఇంట్లోనే కూర్చుంటుంది. అట్లా బుచ్చపతి కనబడతాడు. బుచ్చే మామా ఏడ ఉన్నావు రా? అంటున్నావు ఈయన ఉన్నానే. మూల కూర్చున్నావు గిరిగిరా. ఏమొచ్చుడు ఏమో పోయే, ఈయన కూర్చుండద్ది, ఆ టైం రావాలి. ఇక ఏడైతే కూర్చుండేనా చేసి మళ్ళా గిరికి రారా? మీరు మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఇక నువ్వు ఏడైతే ఏమో కూర్చోనికి
ఇక్కడ పిల్లగాడు పక్క పంట ఉంటే జర మంచిగా ఉంటుంది అని అట్లా అన్నారా నీదో కథ కానీ బిరానా ఉడగొడుతుందా బిర్యానీ ఉడగొడుతుంది సపరేట్గా కూర్చో. ఓ పెద్ద మనిషి మాట్లాడుతామని వచ్చావు సపరేట్ చేయకుండా కూర్చురు. ఏం మాట్లాడతారు మాట్లాడి మాట్లాడతామే అందరూ వచ్చారు కదా పిల్లేటి పోయిందని అడిగితే ఇప్పుడే మాట్లాడదాం స్టార్ట్ చేద్దామా ఉడగొడుతుంది. కానీ నాకు మస్తు పని ఉంది. మాకు అయ్యాల పంచాయతీ కాంచి మీ ఈ ఊర్లో ఉన్నాం, ఇంటికే పోలే. ఇంకేం పని ఉంది? తాగే పని తప్ప. ఉడగొడుతుంది పెద్ద మనిషి ఆగే మందికే. ఇగో అక్క మా ఊరి పేరు చెప్పినాం, మా పేరు చెప్పినాం, జరిగిన ముచ్చట అంతా చెప్పినామంటే సరిపోతుందా? మా ఇంటికి వచ్చిర్రు ఏదో చెప్పిర్రు, ఏదైనా ఉంటే అందరి ముందటే చెప్పుర్రి, అందరు వింటారు. అవును అందరి ముందు చెప్పాలి. మా అమ్మ అన్నట్టు అందరి ముందే చెప్పాలి. తప్పే వాళ్ళని ఉంటే సర్పంచ్ అక్కనేది అంతది. మీరు చెప్పుకుంటే ఎట్లా? ఓమ్మా తన్నుడేందమ్మా తన్నుడికి నువ్వు మాట్లాడక చెప్తున్నా. ఓమ్మా నువ్వు సప్పుడు చేయకుండావే. అవును నేను ఒక్కదాన్నే అన్నామా? అందరిని అన్నా. మా తప్పుట మమ్మల్ని దంతది, మీ తప్పుట మిమ్మల్ని దంతది. నువ్వు ఆగు బిడ్డ. చూడమ్మా మరి మీది కురుకొస్తుంది. ఓమా ఆగురే ఏమన్నా ఉంటే మేము మాట్లాడతాం కదా, నువ్వు కూడా ఆగక్క. ఏమున్నదక్క పిల్లగాడు ఆ పిల్లలు ప్రేమించినట్టు ఈ ఊరి పిల్లను ఇక ఈడికోసారి వచ్చిర్రు ఆడుకోసారి వచ్చిర్రు ఈడికోసారి వచ్చినాం వచ్చి పెద్ద మనుషులు ఆడుకోసారి వచ్చినాం. ఇక గదే కట్నం కూడా మాట్లాడారు. ఆ కట్నం కూడా ఏం మాట్లాడు 2 లక్షలు బండి పెడదామని అనుకున్నారు. అయితే వీళ్ళు ఏమన్నారు ఇక బండి ఇప్పుడు బండి పెడదామని ఇప్పుడు జర మాకు వెళ్ళది వరకు 2-3 ఏళ్ళ తర్వాత పెడదాం తీ అన్న వరకు గానే ఇక కట్నం కూడా లొల్లేసి ₹1 అటు ఇటు ఒకరు గల్లాలు పట్టుకుండ్రి. ఇక కుర్చీలు ఎత్తేసిండ్రి, ఒకరు కుర్చీలు ఎత్తేసుకుండ్రి, గల్లాలు పట్టుకుండ్రి. అదే పెద్ద యుద్ధం చేసుకుండ్రి. ఇక గదే ముచ్చట జరిగిందక్క. జరిగింది ఏమున్నది? అవునాక నేను కూడా ఉన్నా, గలాలు పట్టుకొని కొట్టుకురు. ఒకరికొకరు మాట వేరు కాదు. ఏం మాట్లాడతావు పెద్ద మనిషి? మేము బండి పెడతానమాట నిజమే, కానీ ఆయన తెలియక మా అత్తమ్మ ఏదో అట్లా అన్నదట. మళ్ళా ముందుగానే చెప్పినాం కదా అడిగి రాగానే మాకు బండి పెట్టుడు వెళ్ళదంటే ఆమె ఏం మాట్లాడింది? మా ఆస్తి ఇంత, మా పైసలు ఇంత, మీ లెక్కెంత, మీ బొక్కెంత అన్నది. అప్పుడు కదా మా కోపం వచ్చింది. ఓ పిల్లగా ఏందయ్యా ఆ రోజు మీరు ఒప్పుకుంటేనే కదా నేను బండి అడిగింది అంత ఖచ్చితంగా. ఏమమ్మా సపోర్ట్ చేయవు? ఆ రోజు నువ్వే అన్నావు కదా బండి పెడతా అని, లేకపోతే నేను అడుగుతుట్టినా? అన్నమమ్మ ఆ రోజు నాకు వెళ్ళదని చెప్పి మళ్ళీ మీ ఇంటికి వచ్చి బతిమిలాడుకున్నా కదా, ఆ రోజు అంత బతిమిలాడినా. మీరు నా మాట విన్నారా? వా అమ్మ వీళ్ళేందే ఇప్పుడు గీముచ్చట మాట్లాడుతుర్రు. అసలు పంచాయతీ వచ్చింది ఎందుకు కాదు గానే, మన చెల్లెను ముగ్గు సక్కగా లేదు, ముఖం సైలేదని మాట్లాడారు కానీ. అడుగు నువ్వు అడుగు. ఓ అక్క ఆ రోజు పంచాయతీ వచ్చింది పైసల గురించో బండి గురించో కాదు. మా ఇంటి పిల్లను ముక్కు సక్కలేదు, ముఖం సక్కలేదు అన్నందుకు వచ్చింది. ఇవాళనేమో ఇట్లా మాట్లాడుతుంది. ఉత్తకు కూడా కాదు 10 మందిలో అన్నది. మేము ముఖం ఏడబెట్టుకోవాలి చెప్పక్క, నువ్వే చెప్పు. అవునమ్మా గట్లన్నారా? ఆడపిల్లని పట్టుకొని గట్లనే అంటారా? అది 10 మందిలా? నేను అనలే నేను గా మాట ఎందుకు అన్నక్క? నేను అనలేను, నేను గట్లనే అంటానా? ఏందమ్మా అనలేవా నువ్వు? ఏమయ్యా పెద్ద మనిషి అనలేదు ఆ రోజు ఆమె? అన్నది అవరో చెల్లె, నువ్వు ఆడో మాట ఈడో మాట మాట్లాడద్దు అనలేదురా. అమ్మో ఎన్ని అబద్ధాలు ఆడుతుంది చూసినావా చెల్లె? అవునమ్మా అన్నది అవరా చెల్లె, ఆడో మాట ఈడో మాట మాట్లాడదు కదా, నువ్వు అన్నావు కదా, నేను కూడా విన్నా. అంటే అనొచ్చు తీ అన్న, కోడలు అవుతుంది కదా అని చెప్పి అన్న. అనొద్దా? కోడలు హక్కు లేదా నాకు? అబ్బో కోడలంట కోడలు బాగానే తప్పించుకుంటున్నావు. కోడలైతే పెళ్ళి అయినాక తిట్టపోయినావమ్మా, పెళ్లి కాకముందేంది పెద్ద నీ ముక్కు ముద్దు చక్కగా ఉన్నట్టు మా చెల్లెని పట్టుకొని అంటుంది. అయినా మాకు కూడా ఉన్నారు అత్తమావలు, నీ లెక్కనైతే ఎప్పుడు తిట్లే మరి. చాలు తీయమ్మా. మా అమ్మ అన్నది ఒప్పుకున్నాం, మా అమ్మ అన్నది ఇప్పుడు తప్పయింది, అందుకే మేము వచ్చినాం కదా. ఏదో ఒకటి కానీ మీ పిల్లని ఇంకోసారి ఏమనం తీ. ఏమ్మా? సరే తీ. అనిలు ఇక ఫోన్ తీయ వాళ్ళు ఇక తప్పైంది అన్నారు ఏదో అన్నారు. బుజ్జి పేరేం పేరు? హరితనా? సరితరం. ఇక ఫోన్ తీరా ఊకే ఎందుకు లొల్లి? ఏదో ఒకటి ఆయన తోడగొట్టి ఆయన కలుపుకొని వాళ్ళు మా కోడలు అని వాళ్ళు అంటారు. మా పిల్ల కావాలని చెప్తారు. ఇక ఉడగొట్టి అదే తప్పైంది అని వచ్చిరు కదా, ఇంటికి వచ్చిరు కదా, పెద్ద మనిషి అప్పుడు ఏమైందే? గట్ల కాదే సాయలన్న, పెళ్లి కాకముందనే మా ఆడపిల్లను వాళ్ళ ఇంటికాడ కారణాన్ని మాట్లాడినారు, ఇష్టం తిట్టే. ఆ పిల్లలు నాకు అలవాటుకొని కొట్టే, మా మామ మీద 2-3 దెబ్బలు వాడే, మా ఆడోళ్ళని 4-5 తిట్లు వాడే. పెళ్లి కథ పెళ్లి అయినాక మంచి చూసుకుంటే నమ్మకం ఉంది. మరి మీరు ఇస్తారా గ్యారంటీ? చెప్పురి మరి. మేము ఎందుకు ఇస్తామే గ్యారంటీ? కలిసి ఉండేది మీరు, కలుపుకోయేది మీరు. ఏదో పెద్ద మనిషి నాకు ముచ్చట చెప్పడానికి వచ్చినాం, మాకేం సంబంధం? సరే నేను ఉంటుంది మరి బాధ్యత, గదికి భయపడతా మరి గట్ల చెప్పు. పూచేటువా పూచి తేరా షాయినీళ్ళు తీసుకురా అందరు పోయి గట్లుంటా ముచ్చట. ఆమె రాదు, ఆమె రాదు. షాయినీళ్ళు పట్టుకొని ఈ వాళ్ళకు షాయో నీళ్ళు ఏందో ఏమో పోరా హరిత, షాయి నీళ్ళు తీసుకొచ్చి ఆయన మనిషితో పోసి నేనే ఉంటది ఎందుకు కుడిపోయింది ఇవాళ రేపు అయ్యరాడు
మేము ముచ్చట ఇయ్యాల పోయినప్పుడు రాడు. ఇవాళ అయ్య గురించి చదువు. నేను ఆ రోజు నేనే బాధ్యత వహిస్తే ఈ రోజు బాధ్యత వహిస్తే. ఇగో అయ్యా మీరు గులుక్కుట్టిస్తే మాకొద్దు. మీరు నిమ్మలంగా ఉండి చాయో నీళ్ళో ఇస్తే తాగిపోతాం. ఓ అక్క గులుక్కుంటే ఎందుకు ఇస్తారు? మంచిగానే ఇస్తారు. సరే గాని పెళ్ళి ఎప్పుడు చేస్తారు మరి? మాదేం లేదక్క. వాళ్ళు ఈ రోజు అంటే ఈ రోజే, రేపంటే రేపే చేస్తాం. నా కొడుకుని ఎక్కువ ఏముంది నాకు? మంచి మాట అన్నావు. ఓ రత్నక్క, మరి మీకు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? మాకెందుకు లేదురా, వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడే చేస్తాం పెళ్లి. ఏమంటావా రాముడి గారు? వాళ్ళకే వీళ్ళకే మరి ఒప్పుకున్నారు. మరి ఏదో ఒడగొట్ట ఇక ఏమనేది ఏముంది, వాళ్ళ ఇష్టమే మా ఇష్టం. మా వదిన కూడా సరే అన్నది. సంక్రాంతి లెక్క మంచి రోజు చూసి చేద్దాం. ఊకే పిల్ల ఇంటికి మీద పెట్టుకుంటే ఎట్లుంటది? అంటే ఫైనల్ గా మీరు అగో మరి నీకేం కావాలా? నాకేం కావాలంటే మామ, నేను దుబాయ్ నుంచి వచ్చిందే పెళ్లి చేసుకోనికి. నా విషయం ఏంటి? నా పెళ్లి చేయవా? సత్తి, ఇవాళతో నా బిడ్డ పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ నుంచి నీ పెళ్లి మీదనే ఉంటాం. నీకు పెళ్లి చేసి దుబాయ్ పంపించే బాధ్యత నాది. ఏమంటున్నా? సరే మామా, సరే. అడుగురా పోరండి. నన్ను ఏమరా సాయిలు మామా ఫుల్ బాటలు తెప్పిద్దాం మామా. ఎంత భాగ్యం. రెండు తెప్పిద్దాం. ఈ పెళ్లి అయిపోయినట్టే. ఈ పెళ్లి అయిపోక ముందుకే నా సంతోషంగా నేను ఇస్తా. ఒక్కటి కాదు 2 బాటలు. అమ్మా ఇంకా తమ్ముని పెళ్లి అయిపోయినట్టే. ఇంకా తర్వాత నా పెళ్ళే చేద్దాం తీయే. చేద్దాం తీరు. ఇక మా వాళ్ళ మాటనే మా మాట. ఏముంది? ఎంత భాగ్యం. శైలనా అటు చేసి పెళ్లి చేసినావా? చేయాలి కదా బిడ్డ. మరి కలపాల బిడ్డ. చేద్దాంరా. గొడవలు ఏమంటావురా స్వామి? మంది చెప్పిస్తాడు. మాలుడు వెనక పెట్టాడు కాదు. సరే అమ్మా పెళ్లి చేసి